శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అమ్మవారి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటున్నాను. మరి ఈ రోజున అమ్మతో కాసేపు ఛానల్ను ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అమ్మతో కాసేపు ఈరోజు అమ్మవారి మాట నా నోట ఏమని పలికిస్తుందో తప్పకుండా తెలుసుకుందామండి. మరి ఈ రోజున చక్కని సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. నువ్వు కోరింది జరగడం లేదని చాలా దిగులు చెందుతున్నావు కదా, నువ్వు కోరింది జరగడం లేదని ఎంతో బాధపడుతున్నావు కదా, మరి నువ్వు అడిగినది నీవు కోరినదే జరిపిస్తాను. ఒక్కసారి ఈ అమ్మను మనస్ఫూర్తిగా తలుచుకో. నా నుదుటను నువ్వు తాకుతున్నట్లుగా అనుభూతి చెందు. నీ ప్రశ్నకు తప్పకుండా ఈరోజు సమాధానం అనేది వచ్చే తీరుతుంది. ఈ వీడియోను చివరి వరకు విను. నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా కనుమరుగైపోతుంది. నా మీద భారం వేసి పూర్తిగా ఆలకించమ్మా. ఈరోజు ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే అది కేవలం నీ గుండెల్లో రగులుతున్నటువంటి ఆవేదనను, ఎవరికీ చెప్పుకోలేనటువంటి నీ కష్టాన్ని తీరేటటువంటి సమయాన్ని నువ్వు ముందుకు తీసుకొచ్చుకున్నట్లే. ఈరోజు నేను ఇక్కడి వరకు నిన్ను పిలిచాను. నువ్వు పడుతున్నటువంటి నరక యాతన నుండి నిన్ను బయటపడేసేటటువంటి మార్గం ఈరోజు ఈ సందేశంలో దాగి ఉంది. నేను ఏది చెప్పినా కూడా అది కేవలం మీ మంచికే చెబుతాను కదా, కాబట్టి ఏమరపాటుగా కాకుండా మధ్యలో విడిచిపెట్టకుండా ఈ వీడియో చివరి వరకు విను. అప్పుడు నీ జీవితంలో జరగబోయేటటువంటి ఒక మహా అద్భుతం ఏంటనేది నీకు తప్పకుండా తెలుస్తుంది. శ్రద్ధగా ఆలకించు. ఇది ఈరోజు నేను నీతో నేరుగా మాట్లాడుతున్నటువంటి సమయం అని చెప్పి అనుకో. నీ హృదయం నిండా కూడా పేరుకుపోయినటువంటి దుఃఖాన్ని చూసి నేను మౌనంగా ఉంటున్నానని చెప్పి అనుకుంటున్నావు కదా. నువ్వు రాత్రిళ్ళు కనీసం అంటే ఏడుస్తున్నప్పుడు ఆ కన్నీటి చుక్కలు నేల రాలకముందే నా యొక్క చేతుల్లోకి నేను తీసుకుంటున్నాను ఆ కన్నీళ్లను. నువ్వు పడుతున్నటువంటి మానసిక వేదన, ఈ సంఘర్షణ అంతా కూడా నా దృష్టిలో లేదని చెప్పి అనుకోవద్దు. మనుషులు నిన్ను తక్కువ చేసి చూడవచ్చు, నీ శక్తిని తక్కువగా అంచనా వేయవచ్చు, కానీ నీ తండ్రిగా, తల్లిగా నీ ఆశలు, విలువ ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఈ కష్టాలు నిన్ను కృంగదీయడానికి రాలేదు. నీలో ఉన్నటువంటి పట్టుదలను, నీలో ఉన్నటువంటి దైవత్వాన్ని వెలికి తీయడానికి మాత్రమే వచ్చాయి. చూడమ్మా, నా మాట నమ్ము. నేనేది చెప్పినా అది నీ మంచికే. ఈరోజు ఈ సందేశం ముగిసేలోపు నీ మనసులో ఉన్నటువంటి భారం తగ్గి ఒక నూతనమైనటువంటి తెలియని ఉత్తేజం నీలో కలుగుతుంది. అది నా వాగ్దానం. కాలచక్రం తన గమనాన్ని మార్చుకుంటున్నప్పుడు నీ జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు రావడం అనేది సహజం. ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు. ఈ కష్టం కూడా శాశ్వతం కాదని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, నిన్ను వేధిస్తున్నటువంటి అప్పుల బాధలు చూసి నీవు దిగులు చెందవద్దు. ఆకాశంలో విహరించేటటువంటి పక్షులకు ఆహారం ఇస్తున్నటువంటి నేను నాపై భారం వేసినటువంటి నిన్ను ఆకలితో అలమటించేలా చేస్తానా చెప్పు. నీ కష్టార్జితానికి తగినటువంటి ఫలితం దక్కేటటువంటి రోజు అతి దగ్గరలోనే ఉంది. రేపటి నుండి నీవే చూస్తావు. నీవు ధర్మ మార్గంలో నడిచినంతకాలం నీకే లోటు రాకుండా చూసే బాధ్యత నాదే. నువ్వు చేయవలసిందల్లా కేవలం నీ పనిని నిబద్ధతతో చేయడం, అలాగే నాపై అచంచలమైనటువంటి విశ్వాసం ఉంచడమే. చూడు, నా ప్రార్థనలు నీకు వినపడడం లేదా, నా మొర ఎందుకు ఆలకించడం లేదు అని నీవు నిత్యము కూడా నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. చూడు బిడ్డ, ఒక శిల్పి రాయిని చెక్కి అందమైనటువంటి విగ్రహంలాగా మార్చాలంటే ఆ రాయిపై ఉలిదెబ్బలు పడక తప్పదు. నువ్వు కూడా ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు ఎదగాలి అంటే ఈ కష్టాలనేటటువంటి ఉలిదెబ్బలను నువ్వు ఓర్చుకునే తీరాలి. నేను నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలనేది ఆ కాలం అనేది నాకు బాగా తెలుసు. కాబట్టి అపరిపక్వమైనటువంటి పండు తింటే చేదుగా ఉంటుంది. అది పండే వరకు వేచి చూస్తే దాని తీపిని నువ్వు ఆస్వాదిస్తావు. నీ జీవితంలో కూడా మధురమైనటువంటి సమయం రాబోతుంది. అప్పటి వరకు నువ్వు ఓపికతో, తప్పకుండా నిశ్చలమైనటువంటి ఓర్పుతో ఉండాలి. లోకంలో ఉన్నటువంటి మనుషులు స్వార్థపరులే కావచ్చు, అవసరానికి వాడుకొని నిన్ను వదిలేయవచ్చు, కానీ నేను మాత్రం ఎప్పుడు నిస్వార్థమైనటువంటి ప్రేమ స్వరూపులు అయినటువంటి మీలాంటి వారు నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఎందుకంటే నా బిడ్డలు, నువ్వు ఏ తప్పు చేసినా నేను ఎన్నటికీ కూడా దానిని ఎత్తి చూపను. నీవు పశ్చాత్తాపంతో నా వైపు ఒక్క అడుగు వేసి చూడు. నేను నీకోసం 1000 అడుగులు ముందుకు వేస్తాను. నువ్వు ఒంటరివి అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోవద్దు. నువ్వు నడుస్తున్నప్పుడు నీ నీడల, నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ కంటి రెప్పల నేను ఎప్పుడూ కూడా నీ వెంటే ఉంటాను.
భయం నీ మనసులోకి ప్రవేశించినప్పుడు ఒక్కసారి నా పేరు స్మరించు. ఆ భయం అనేది మంచులా కరిగిపోయేలా చేస్తాను. నీ శరీరానికి సోకినటువంటి అనారోగ్యం నిన్ను బాధిస్తుందా? ప్రాణభయం నిన్ను వెంటాడుతుందా? ఈ దేహం నాది, ఈ ప్రాణం నాది. నీవు పడేటటువంటి శారీరక వేదనను నేను చూస్తున్నాను. రోగాన్ని నయం చేసేటటువంటి వైద్యుణ్ణి నేనేనమ్మా. ఆయుష్నిచ్చేటటువంటి దాతను కూడా నేనే. అలాగే నా విభూదిని, కుంకుమను నువ్వు నమ్మకంతో ధరించు. నీ రోగాలన్నీ పటాపంచలవుతాయి. నీ నరనరాల్లో నేను చైతన్యాన్ని నింపుతాను. నువ్వు మరలా ఉత్సాహంగా అడుగులు వేసేలా నీకు తోడుగా ఉంటాను. మృత్యువు నీ దరిచేరిన నా అభయహస్తం నిన్ను కాపాడుతుంది. నువ్వు చేయవలసిందల్లా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆరోగ్యంపై దృష్టి పెట్టడమే. మిగతాదంతా కూడా నేనే వహిస్తాను, చూసుకుంటాను. నీ కుటుంబంలో కలతలు, మనస్పర్ధలు నిన్ను కృంగతీస్తున్నాయా? నీ వారు నీ మాట వినడం లేదని, నిన్ను గౌరవించడం లేదని బాధపడుతున్నావా? చూడు బిడ్డ, హృదయాలను మార్చే శక్తి నాకుందమ్మా. కఠినమైనటువంటి మనసులను కూడా మంచులా కరిగిస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఎవరితో కూడా వాదించవద్దు. నీ ఓర్పు చూసి ఎదుటివారే నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగేలా ఉండాలి. ప్రేమే దైవం, దైవమే ప్రేమ. నువ్వు అందరినీ కూడా ప్రేమతో చూడడం నేర్చుకో. నీ ఇల్లు మరలా శాంతికి నిలయం అవుతుంది. నేను మీ ఇంట్లోనే కొలువై ఉండి మీ మధ్య ఉన్నటువంటి కలహాలన్నింటినీ కూడా తొలగించేస్తాను. గతం నిన్ను వెంటాడుతుందా? పాత జ్ఞాపకాలన్నీ కూడా నీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాయా? గడిచిపోయినటువంటి కాలాన్ని మార్చలేం కదమ్మా. కానీ రాబోయే కాలాన్ని నీవు నా సహాయంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. నువ్వు చేసినటువంటి పాపాలు కొండంత ఉన్నా నా నామస్మరణ అనేటటువంటి అగ్ని వాటిని భస్మపీఠం చేస్తుంది. నువ్వు పడే వేదనతో నీ పాత యొక్క కర్మరుణం అంతా కూడా తీరిపోతుంది. ఇకపై నీ జీవితం స్వచ్ఛమైన గంగాజలంలా పవిత్రంలా ఉంటుంది. భవిష్యత్తు గురించి భయపడకమ్మా, అది నా చేతుల్లో ఉంటుంది. నువ్వు ఈ క్షణాన్ని సంతోషంగా గడపడానికి మాత్రమే ప్రయత్నించు. నువ్వు ఎంతో నమ్మినవారు నిన్ను మోసం చేశారని చెప్పి, వెన్నుపోటు పొడిచారని చెప్పి రగిలిపోతూ ఉన్నావా? వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నావా? చూడు బిడ్డ, ప్రతీకారం నీకు శాంతినివ్వదమ్మా. న్యాయాధికారిని నేనే అయ్యున్నప్పుడు నువ్వెందుకమ్మా ఆందోళన చెందుతావు? నిన్ను మోసం చేసిన వారికి కాలమే సమాధానం చెబుతుంది. వారు చేసిన కర్మకు ఫలితం వారే అనుభవించక తప్పదు. ఇక నువ్వు మాత్రం నీ మంచితనాన్ని, నీ నీతిని విడిచిపెట్టుకోవద్దు. నువ్వు ఎవ్వరికీ కూడా కీడు చేయనంత వరకు నీ తల వెంట్రుకను కూడా ఎవ్వరూ తాకలేరు. చూడు, నీ పక్షాన నేనున్నానని చెప్పి ఇప్పటి నుండైనా ధైర్యంగా ఉండు. అలాగే ఎంత ఓర్పుతో ఉంటే అది గొప్ప తపస్సు. నువ్వు కోరుకున్నది వెంటనే జరగలేదని నిరాశ చెందడం అనేది భక్తి కాదు. చూడు, నీ మనసులో గూడు కట్టుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నిస్తుందో చూసావా? అలాగే నువ్వు కూడా నీ ప్రయత్నాన్ని విడిచిపెట్టవద్దు. నీ పట్టుదల వెనుక నా దీవెనలుంటాయి. నువ్వు అలసిపోయినప్పుడు నేను నిన్ను భుజాలపై అలా మోస్తూ ఉంటాను. నువ్వు పడిపోయినప్పుడు నిన్ను లేవనెత్తుతాను. నీ గమ్యం చేరే వరకు నేను నీ చెయ్యి విడిచిపెట్టను. నువ్వు నమ్మకంతో ముందడుగు వెయ్యి. మార్గం అనేది నేనే చూపిస్తాను. విజయం అనేది నీ పట్టుదలకు గొప్ప బహుమతిగా, నేనిస్తున్నటువంటి బహుమతిగా భావించు. అలాగే కృంగిపోవద్దు. ఒక తలుపు మూసుకుంటే ఏమైంది? 100 తలుపులు తీసే శక్తి నాకుందిగా. నువ్వు అనుకున్నది జరగలేదంటే నీకు అవసరమైనది నేను ఏదో గట్టిగా ఇవ్వబోతున్నానని అర్థం చేసుకో. ఓటమిని చూసి భయపడేవాడు నా భక్తుడు అస్సలు కాలేడు. ధైర్యంగా ముందుకు సాగు. విజయం నీ దరి చేరుతుంది. ఈ ప్రపంచంలో ఏదీ కూడా అసాధ్యం అనేది కానే కాదు. ముఖ్యంగా నా భక్తులకు మీలో ఉన్న శక్తిని గుర్తించండి. నా నామస్మరణతో కార్యోన్ముఖుడు అవ్వండి. మీ అంతరాత్మలో ఏదో ఒక కోరిక అనేది గూడు కట్టుకొని ఉంటుంది. అది తీరడం లేదని చెప్పి నీవు నాపై అలిగావు. అంతేకాదు, పసిబిడ్డలాగా నాకు నిన్ను చూస్తుంటే నవ్వొస్తుంది. నిప్పును కోరుకుంటే పసిబిడ్డ తల్లిస్తుందా? అలాగే నువ్వు కోరుకున్నది నీకు హాని చేస్తుందని నాకు తెలిస్తే దాన్ని నేను ఎన్నటికీ దరిచేరనివ్వను. నీకు ఏది ఉత్తమమో, ఏది నీ జీవితానికి పరమార్థమో నాకు తెలిసినంత వరకు ఇంకెవరికి తెలుసు చెప్పు? నా నిర్ణయం మీద నీకు నమ్మకం ఉంటే నీ జీవితం అంతా ధన్యమవుతుంది. నన్ను నమ్ము, నీకు శ్రేయస్కరం. నీకు ఏదైతే శ్రేయస్కరం కానిదో ఏది నీ దగ్గరకు రానివ్వను. లోకంలో నీకు సహాయం చేసేవారు ఎవరూ లేరని బాధపడుతున్నావా? చూడు, దిక్కులేని వారికి దైవమే దిక్కు. నీవు అనాథవు కావు.
నీకు అన్ని విధాలుగా నేనున్నాను. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కానీ నన్ను మాత్రం ఒక్కసారి స్మరిస్తే చాలు. నేను నీ పిలుపు అందుకొని నీ దగ్గరకు తప్పక వస్తాను. నీ కన్నీరు తుడిచే బాధ్యత నాదేనమ్మా. నువ్వు నాకు నీ హృదయంలో కొంచెం అంటే కొంచెం ప్రదేశం ఇవ్వు చాలు. నేను నీ జీవితాంతం కూడా తోడుగా ఉంటాను. నువ్వు చేసేటటువంటి దాన ధర్మాలు వృధాగా పోవు. ఆకలితో ఉన్నటువంటి ప్రాణికి నువ్వు పెట్టేటటువంటి ఒక రొట్టె ముక్కైనా అది నాకే చేరుతుంది. దీనుల సేవయే నా సేవ. ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే అది నా అనుగ్రహంగా భావించి తప్పకుండా సహాయం చెయ్యి. నువ్వు ఎంత పంచుతావో నేను నీకు అంతకు పదింతలు తిరిగి వచ్చేలా చేస్తాను. స్వార్థాన్ని వీడి సకల ప్రాణుల యందు దయ చూపించు. అప్పుడే నీవు నిజమైనటువంటి నా భక్తుడు అవుతావు. పరుల మాటలకు నీవు ఎప్పుడూ కూడా కృంగిపోవద్దు. అలాగే నీ మనసును కలత చెందివద్దు. నిన్ను విమర్శించేవారు రేపు నిన్ను చూసి తప్పకుండా ఆశ్చర్యపోయే రోజు వచ్చేలా చేస్తాను. నువ్వు మౌనంగా ఉండు. నీ పనిని నీవు నిబద్ధతతో చెయ్యి. నీ విజయం వారందరికీ సమాధానం అవ్వాలి. నా దీవెనలు నీకు ఉన్నప్పుడు ఎవరి గురించి కూడా నువ్వు భయపడనవసరం లేదు. లోకం దృష్టిలో నీవు ఎలా ఉన్నా నా దృష్టిలో మాత్రం నీవు అమూల్యమైనటువంటి గొప్ప రత్నానివి. నీవు పెట్టేటటువంటి ఒక్క పువ్వు, నువ్వు చేసే ఒక చిన్న పూజ, చిన్న నమస్కారం నాకు కొండంత తృప్తినిస్తాయి. నేను ధనవంతుల దగ్గర ఉండేటటువంటి బంగారాన్ని కోరుకోను. పేదవాడి దగ్గర ఉండేటటువంటి స్వచ్ఛమైన ప్రేమను కోరుకుంటాను. నీ మనసు పవిత్రంగా ఉంటే నేను నీ ఇంట్లోనే కొలువై ఉంటాను. అంతేకాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళలక్కర్లేదు. నేను నీ హృదయంలోనే నన్ను నువ్వు చూసుకోవచ్చు. నీ విశ్వాసం నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. జీవితం అనే యుద్ధరంగంలో నీవు ధైర్యంగా పోరాడాలి. అంతేకాదు, నీ సారథిని నేనే అయి ఉండానని నమ్మాలి. నీకిక ఓటమి ఎలా వస్తుంది చెప్పు? పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్న విజయం మాత్రం నీ పక్షాన ఉండక తప్పదు. ఇక భయంతో ఎప్పటికీ కూడా వెనకడుగు వేయవద్దు. వీరుల్లా పోరాడు. నా ఆశీస్సులు నీకు అన్ని విధాలుగా కవచమై నిలుస్తాయి. నువ్వు చెయ్యవలసిందల్లా కేవలం నీ నమ్మకాన్ని ఎక్కడా పడనివ్వకుండా ఉండడమే. నీవు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త అనేది రేపటి రోజున నీ చెవిన పడుతుంది. ఇక నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూసేటటువంటి రోజు కూడా రేపటి రోజునే. నువ్వు పడినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది దక్కే రోజు. నా మాట మీద నమ్మకం ఉంచు. నేను ఎన్నటికీ అబద్ధం చెప్పను. చూడు, నేను నీ కోరిక నెరవేర్చబోతున్నాను. నీవు నా లీలలను స్మరించుకుంటూ నాకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తావు. ఇక నీ సంతానం గురించి, వారి భవిష్యత్తు గురించి, నీ కుటుంబం గురించి అస్సలు చింతించవద్దు. నువ్వు నాకు వారు ఒకటే. వారిని నా బిడ్డలుగా నేను స్వీకరించాను. వారిని ఉన్నతమైనటువంటి మార్గంలో నడిపించే బాధ్యత నాదే. వారి జీవితంలో వెలుగు నింపే బాధ్యత కూడా నాదే. నీవు బాధ్యతాయుతమైనటువంటి తల్లిగా, తండ్రిగా వ్యవహరించు. నీకంతా కూడా శుభమే జరుగుతుంది. ఇక వారి ఎదుగుదలను చూసి నీవు కూడా మురిసిపోయే రోజులు వచ్చేలా చేస్తాను. నేను ఏదైనా చెబుతున్నానంటే తప్పకుండా అది నీ మంచికే. నేను చెప్పేటటువంటి ప్రతి మాట కూడా నీకు కొంత కఠినంగా అనిపించవచ్చు, కానీ అవి నీ జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించేటటువంటి జ్ఞానదీపాలు. చూడు, నా మాట నీవు తప్పకుండా విను. నా మాటను నీవు ఆచరిస్తే నీకు ఈ లోకంలోనే కాకుండా పరలోకంలో కూడా శాంతి లభిస్తుంది. నా మాటపై నువ్వు విశ్వాసం ఉంచు, ఓర్పుతో ఉండు. తప్పకుండా నీకు అన్నీ కూడా మంచి జరిగేలా చేస్తాను. అలాగే ఈరోజు నీవు ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. నీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది రాబోతుంది. ఇది అక్షర సత్యం. నీ సమస్యలన్నీ మంచులా కరిగిపోయే సమయం అనేది రేపటి నుండి మొదలవుతుంది. ఇక నీవు ఏడవద్దు. నీ ముఖంలో కేవలం నాకు చిరునవ్వు మాత్రమే కనిపించాలి. గుర్తుందా? నేను నీతో ఉన్నాను, నీలోనే ఉన్నాను. సదా నా స్మరణలో నీవు ఉండాలి, సుఖంగా ఉండాలి. వెళ్ళు. ఇక నీవు నీ కర్తవ్యాన్ని నిర్వహించు. నేను నీ వెంటే ఉన్నాను. చూశారు కదా, ఈరోజు నీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా బయటపెట్టాను. నీ మనసులో నువ్వు బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఈ సందేశం రూపంలో నీకు వినిపించాను. నీకు ఎక్కడ ఏ అనుమానం ఉన్నా కానీ ఒక్కసారి నీ మనసులో తలుచుకో. ఈ రోజున నువ్వు విన్నటువంటి ప్రతి మాట కూడా నీ జీవితంలో జరిగినటువంటి మాటే కదా. అయినా నీ జీవితంలో ఇంకా సంతోషాలే తప్ప కష్టానికి తావనేది లేకుండా చేస్తాను. నాపై నమ్మకాన్ని ఏర్పరచుకున్నటువంటి నా భక్తులకు ఎప్పటికీ కూడా చింత అనేది లేకుండా చూసుకుంటాను. ఈరోజు మనకు ఎంతో అమూల్యమైనటువంటి సందేశాన్ని అయితే వినిపించారండి. మరి విన్నారు కదండి ఈరోజు అమ్మవారి సందేశం. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోలో కలుసుకుందాం.